సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో నివసించే రామయ్య ఆ ఊరికి పెద్ద జమీందారు. ఒకప్పుడు రామయ్య తాత ముత్తాతల కాలంలో రామయ్య కుటుంబం ఎంతో మందికి సాయం చేస్తూ రోజూ అందరికీ గుడిలో నిత్యాన్నదానం చేస్తూ ఉండేవారు. అలాంటి మంచి పనుల వల్ల వాళ్ళ పేరు ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. కాని తరువాత రామయ్య సుశీల అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. సుశీల చాలా పిసినారి. ఎప్పటిలాగే ఒకసారి రామయ్య ఇంటికి భీమా అనే వ్యక్తి వచ్చాడు. అతన్ని చూసిన రామయ్య, ఏంటి భీమా, చాలా రోజుల తరువాత ఇటుగా వచ్చినట్టున్నావు? ఇంటి దగ్గర నీ భార్య పిల్లలందరూ బాగున్నారా? అంటూ భీమాని కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు భీమా, ఇంటి దగ్గర అందరూ బాగున్నారయ్యా అంటూ చెప్పగా రామయ్య భీమా ముఖం చూసి, ఏంటి భీమా, నీ ముఖంలో సంతోషమే కనిపించట్లేదు, ఏం జరిగింది? అంటూ అడిగాడు. అప్పుడు భీమా బాధపడుతూ, అయ్యా, నా బిడ్డకి ఆరోగ్యం బాగోలేక పట్నంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి వెంటనే తనకు ఆపరేషన్ చెయ్యాలంటూ చెప్పారయ్యా. కానీ ఆపరేషన్కి చాలా డబ్బు ఖర్చవుతుందంట. అంత డబ్బు నా దగ్గర లేదయ్యా. మీరే ఎలాగైనా నా బిడ్డని కాపాడాలి అంటూ భీమా రామయ్య కాళ్ల మీద పడ్డాడు. అప్పుడు రామయ్య, భీమా, ఏంటిది, లేలే అంటూ భీమాని లేపి, భీమా, నువ్వు నన్ను ఇంతలా అడగల చెప్పు. అయినా నీ బిడ్డ ఆపదలో ఉందంటే నా బిడ్డ ఆపదలో ఉన్నట్టే. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి రామయ్య ఇంట్లోకి వెళ్లి తన గదిలో ఉన్న డబ్బుని తీసుకుంటూ ఉండగా అది చూసిన రామయ్య భార్య సుశీల, ఏంటండి, ఏం చేస్తున్నారు? అప్పుడు రామయ్య తడబడుతూ, అది అది అంటే మన భీమా ఉన్నాడు కదా, అతని బిడ్డ ఆసుపత్రిలో ఉందంట. తనకేదో ఆపరేషన్ చెయ్యాలంటే డబ్బు సాయం కావాలని అడిగాడు అంటూ చెప్పాడు. అప్పుడు సుశీల చాలా కోపంగా, ఆహా, వాడికి సాయం కావాలంటే మీరు దానం చేయడానికి తయారయ్యారా? అది కాదు సుశీల, పాపం ఆ భీమా. ఏంటి పాపం పుణ్యం? మీరు ఇలా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా డబ్బిచ్చుకుంటూ పోతుంటే మనమేదో రోజు రోడ్డు మీద పడి మీరు దానం చేసిన వాళ్ళింటికే పోయి మనం బిచ్చమెత్తుకునే రోజులొస్తాయి. అబ్బా సుశీల, ఏంటి ఆ మాటలు? పాపం ఆ భీమా వింటే బాధపడతాడు. నా బాధ కంటే మీకు బయటి వాళ్ల బాధే అవసరం కదా. మీరింకా ఎవరికీ కూడా ₹1 ఇవ్వకూడదు అంటూ సుశీల పెద్ద పెద్ద కేకలు పెడుతుంటే ఆ మాటలు విని భీమా బాధగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. రామయ్య బయటకొచ్చి చూడగా భీమా అక్కడ లేకపోవడం చూసి రామయ్య చాలా బాధపడ్డాడు. తర్వాత ఇంకో రోజు గుడి పూజారి అయిన సీతయ్య గారు రామయ్య ఇంటికొచ్చి, అయ్యా రామయ్య గారు, నమస్కారం. నమస్కారం పూజారి గారు, రండి రండి, కూర్చోండి అంటూ పూజారిని ఇంట్లోకి ఆహ్వానించి కుర్చీలో కూర్చోబెట్టాడు. చెప్పండి పంతులు గారు, ఎన్నడూ మీరిటువైపు కూడా రానిరారు, ఈరోజేంటి కొత్తగా వచ్చారు? అప్పుడు పూజారి సీతయ్య కొద్దిగా ఇబ్బంది పడుతూ, ఏవీ లేదండి రామయ్య గారు, మీకో విషయం చెప్పాలి. అయ్యో చెప్పండి సీతయ్య గారు. అది మీ తాతల కాలం నుండి ప్రతిరోజు మీ తరపున గుడిలో అన్నదానం చేయిస్తూ ఉంటారు. కానీ గత కొన్ని రోజులుగా మీ వద్ద నుండి ఎటువంటి సరుకులు గాని అన్నదానం చెయ్యడానికి భోజనాలు గాని రావటం లేదు. ఎందుకని తెలుసుకుంటే మీ భార్య సుశీల గారు గుడికి మీ ఇంటి దగ్గర నుండి ఏమీ రాకూడదు, రావు అని చెప్పిందంట అంటూ సీతయ్య జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు రామయ్య బాధపడుతూ, నన్ను క్షమించండి పూజారి గారు, నేను నా భార్యతో మాట్లాడి చెప్తాను అని చెప్పి పూజారి సీతయ్యని పంపించేసి వెళ్లి తన భార్య సుశీలను అడిగాడు. అప్పుడు సుశీల, ఏంటండి మీరు అన్నదానం చేసేది? ఈ ఊళ్ళో ఎవరికీ కాళ్ళు చేతులు లేవా కష్టపడి పనిచేసి పొట్ట నింపుకోవడానికి? ఇలా చేసే మీ తాతల కాలం నుండి ఆస్తులన్నీ తరుగుతూ వచ్చాయి. ఇక నుండి అన్నదానం లేదు, ఏం లేదు అని తెగేసి చెప్పింది. దాంతో భార్యనేమీ అనలేక రామయ్య బాధపడుతున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ దంపతుల కుమారుడైన గోపి పెళ్లి వయసుకొచ్చాడు. ఏవండి, గోపికి మంచి మంచి సంబంధాలొస్తున్నాయి. మీ తరపున కూడా ఎవరైనా గొప్పింటమ్మాయి ఉంటే చూడండి అంది సుశీల. అప్పుడు రామయ్య, సుశీల, మనకే ఇంత డబ్బు హోదా ఉంది, ఇంకా మనకి గొప్పింటమ్మాయి కోడలిగా ఎందుకు చెప్పు? ఎవరైనా మంచి అమ్మాయిని ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా మంచి గుణవంతురాలైన కోడల్ని మన ఇంటికి తెచ్చుకుందాం. అప్పుడు సుశీల కోపంగా, ఏంటండి, మంచి గుణవతి అయిన అమ్మాయా?
గుణంతో ఏ భూమైనా కొనొచ్చా లేక ఆకలి తీర్చొచ్చా? మీకసలు ఇలాంటి పనులు అప్పగిస్తే ఇంక అంతే సంగతి. మీరేం సంబంధాలు చూడనవసరం లేదు, అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పి అప్పటి నుండి సుశీలే గోపికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంది. గోపి ఎంత మంచి మంచి గొప్పింటి సంబంధాలు చూసినా కూడా ఎవరినీ మెచ్చలేదు. ఒకరోజు గోపి ఒక మధ్యతరగతి అమ్మాయి అయిన వాణిని గుడిలో పెళ్లి చేసుకొచ్చి తన అమ్మ నాన్న ముందు నిల్చున్నాడు. అది చూసిన సుశీల కోపంగా, అమ్మో అమ్మో, ఎంత పని చేశావురా! ముక్కు మొహం తెలియని దాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తావా? అంటుండగా రామయ్య మాత్రం మనసులో సంతోషిస్తూ, గోపి, అమ్మ మాటలేం పట్టించుకోకుండా ఆ అమ్మాయిని తీసుకుని నీ గదిలోకెళ్ళు అంటూ చెప్పాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. సుశీలకి వాణి అంటే రోజురోజుకి కోపం ఎక్కువవుతుంది. అమ్మగారు, ఈరోజు వంటేం చేయమంటారండి? అంటూ పనిమనిషి సుశీలని అడగ్గా అప్పుడు సుశీల, ఈ రోజు నుండి నువ్వు పనిలోకి ఏం రావద్దులే. అదేంటమ్మా, ఏమైంది? నేనేదైనా తప్పు చేశానా? అలాంటిదేం లేదులే, ఎలాగూ మా ఇంట్లోనే ఒక పని మనిషి ఉంది కదా, ఇంట్లో ఒక పని మనిషి ఉండగా ఇంక నువ్వెందుకు అని చెప్పి సుశీల పనిమనిషిని మాన్పించింది. ఆ మాటలన్నీ అక్కడే ఉన్న రామయ్య ఇంకా వాణి విన్నారు. ఏంటి సుశీల, ఇంట్లో కోడలి గురించి ఇలాగేనా మాట్లాడేది? ఎవరు కోడలు, ఎవరికి కోడలు? డబ్బు కోసం నా కొడుకుని వలలో వేసుకుని పెళ్లి చేసుకుంది. ఇది నా కోడలేంటి? ఇక ఈ రోజు నుండి ఇంట్లో పనులన్నీ తనే చెయ్యాలి, చెప్పండి దానికి అంటూ వాణి ముఖం కూడా చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు రామయ్య వాణి దగ్గరికి వెళ్ళి, అమ్మా వాణి, నువ్వు తన మాటలేం పట్టించుకోకు, తనెప్పుడూ అంతే అంటూ రామయ్య తను సుశీలని పెళ్లి చేసుకున్నప్పటి నుండి సుశీల వల్ల తన తాత ముత్తాతల కాలం నుండి చేసే మంచి పనులన్నీ ఎలా ఆగిపోయాయో చెప్పాడు. అవన్నీ విన్న వాణి, మావయ్య గారు, నాకు మీ గురించి మీ తాత ముత్తాతల కాలంలో ఎంత గొప్పగా సాయం చేశారో అన్నీ తెలుసు. చాలా సంతోషమమ్మా, కానీ ఇప్పుడు ఇంత సంపదున్నా కూడా కనీసం ఒక్కరి కడుపు కూడా నింపలేకపోతున్నాను అని బాధగా చెప్పాడు రామయ్య. అప్పుడు వాణి, మీరేం బాధపడకండి మావయ్య, ఇక నుండి ఎప్పటిలాగే మీరు అనుకున్నవన్నీ చేసేలా నేను చేస్తాను. ముందు మీరు గుడి దగ్గరికెళ్ళి పూజారిని కలిసి ఎప్పటిలాగే రోజు మన ఇంటి దగ్గర నుండి అన్నదానం చేయడానికి భోజనాలొస్తాయని చెప్పండి అంటూ చెప్పింది. కోడలి మీద నమ్మకంతో రామయ్య చాలా సంతోషంగా వెళ్లి పూజారికి చెప్పాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే ఇంకా ఎవరూ నిద్రలేవని సమయాన వాణి మేల్కొని తన మావయ్య సాయంతో వంటలు చేసింది. మావయ్య గారు, అత్తయ్య లేవకముందే మీరీ భోజనాలు గుడికి తరలించండి అంటూ చెప్పింది. అప్పుడు రామయ్య ఆ భోజనాలు సుశీలకి తెలియకుండా గుడికి తరలించాడు. అలా ఆ రోజు నుండి రోజూ వాణి తెల్లవారుజామునే లేచి వంటలు చేసి వంటల్ని గుడికి పంపించేది. అంతేకాకుండా సాయం కోరి వచ్చిన వాళ్లకి సాయం చేసి పంపించేది. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా ఎప్పటిలాగానే ఒకరోజు వాణి ఇంకా రామయ్య తెల్లవారుజామునే వంటలు చేస్తూ ఉండగా అప్పుడు సుశీలకి మెలకు వచ్చి బయటకొచ్చి చూసింది. ఏంటండి, ఏంటిదంతా? ఈ వంటలేంటి అని గట్టిగా అడగ్గా అప్పుడు రామయ్య వాళ్ళు చేస్తున్న విషయమంతా చెప్పాడు. అప్పుడు సుశీల కోపంగా, ఇదంతా ఈ వాణి వల్లే కదూ? అసలు కూటికి గతిలేని ఇది మన ఇంట్లో ఉన్న సంపదని బయటి వాళ్లకి పంచిపెడుతుందా? ముందు దీన్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తే సరి అని సుశీల వాణిని తిడుతుంటే ఆ మాటలు విన్న గోపి అక్కడికొచ్చి, ఎవరమ్మా కూటికి గతిలేని వాళ్ళు? అసలు ఆ వాణి ఎవరో తెలుసా? మనకంటే 10 రెట్లు ఎక్కువ డబ్బు గల జమీందారు కూతురు. తన ఇంట్లో నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోతే అందరినీ విడిచి నా కోసం ఇక్కడికొచ్చి నువ్వు చెప్పిన ప్రతి పని చేస్తుంది అంటూ వాణి గురించి చెప్పాడు. అప్పుడు రామయ్య, అవును సుశీల, నాకీ విషయం ముందే తెలుసు. అసలు నిన్ను పెళ్లి చేసుకునే అప్పుడు నీ ఆస్తెంత? మా అమ్మ నాన్న ఒక మంచి అమ్మాయిని ఇంటికి కోడలిగా తెచ్చుకోవాలని నిన్ను నాకిచ్చి చేశారు. కానీ ఇంత డబ్బు చూశాక నువ్వు నీ ఒకప్పటి స్థితిని మర్చిపోయావు. కానీ నీ కోడలు చూశావా, ఎంతో ఆస్తి వదిలేసొచ్చింది అని చెప్పగా అప్పుడు సుశీలకి తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమైంది. నన్ను మీరందరూ క్షమించండి. నా పిసినారితనంతో నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అని చెప్పి అప్పటి నుండి సుశీల కూడా అందరికీ సాయం చేస్తూ ఉంది. ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉండి ఇంటి పనులు మాత్రమే చేస్తున్న యశోద, వెన్నెల అనే ఇద్దరు అత్త కోడళ్లకి ఇంట్లో ఉండి ఉండి విసుగొచ్చింది.
అత్తయ్య రోజు ఉదయాన్నే లేవటం, ఇల్లు ఉడవటం, గిన్నెలు తోమటం, వంట చేయటం, టీవీ చూడటం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నోటికొచ్చిందల్లా మాట్లాడుకోవటం, మళ్ళీ సాయంత్రం వంట చేయటం, పడుకోవటం. కొన్ని సంవత్సరాలుగా ఈ పనులు చేసి చేసి బోర్ కొడుతుంది అత్తయ్య అంటూ వెన్నెల తన బాధని అత్త యశోదకి చెప్పుకుంటూ ఉంది. నాకేమైనా రోజు ఈ పనులు చేస్తుంటే సరదాగా ఉందా కోడలా? నాకు కూడా బోర్ కొడుతుంది. ఈ మగాళ్ళైతే చక్కగా రోజు బయటికెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటూ సరదాగా గడుపుతూ సాయంత్రానికి ఇంటికొచ్చేసి తినేసి పడుకుంటారు. వాళ్ల పనే బాగుంది అని యశోద కూడా తన మనసులో ఉన్న బాధనంతా కోడలు వెన్నెలకి చెప్పుకుంటూ ఉంది. అలా ఇద్దరూ వాళ్ల మనసులో ఇన్నాళ్లుగా దాచుకున్నదంతా ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. అత్తయ్యా, ఇలా కాదత్తయ్యా, మన ఇంట్లో మగవాళ్లు మనల్ని కనీసం బయటికి కూడా తీసుకెళ్లరు. తీసుకువెళ్లమని అడిగితే పొద్దంతా పనిచేసొస్తే ఏంది మీ గోలా అంటూ మనమీదే అరుస్తారు. మనం వాళ్ల మీద ఆధారపడకుండా ఈసారి మనమే పట్నం వెళ్లి అన్నీ చూసొద్దాం అని చెప్పగా అత్త యశోద కొద్దిసేపు ఆలోచించి, నువ్వు చెప్పింది ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది కోడలా. సరే, మనం రేపే పట్నం వెళ్ళొద్దాం అని ఇద్దరూ అనుకున్నారు. అనుకున్నట్టే మరుసటి రోజు ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చకచకా చేసేసి వారి భర్తలు ఉద్యోగానికి వెళ్లగానే ఇద్దరూ కలిసి పట్నం వెళ్లారు. పట్నంలో వాళ్లకిష్టమైన వస్తువులు కొన్నారు. నచ్చిన ప్రదేశాలు తిరిగారు. అబ్బా కోడలా, ఇక నడవటం నా వల్ల కాదే. పొద్దుటి నుండి తిరిగి తిరిగి అలసిపోయాను. కడుపులో ఏదైనా పడితే గాని మళ్ళీ నడవలేను అంటూ అలసిపోయిన అత్త యశోద చెప్తూ ఉంది. అప్పుడు కోడలు వెన్నెల, అవునత్తయ్యా, నేను కూడా ఇంక నడవలేను, పదండి ఏదైనా తిందాం అనుకుని ఇద్దరత్తా కోడళ్ళు దగ్గరలో ఉన్న హోటళ్లని చూస్తూ ఉన్నారు. అక్కడ చాలా వరకి బిర్యానీ హోటల్సే ఉన్నాయి. అది చూసిన అత్త యశోద, పద కోడలా, చక్కగా కడుపు నిండా బిర్యానీ తిందాం. అబ్బా అత్తయ్యా, ఈ బిర్యానీలు ఎన్నిసార్లు మనం ఇంట్లో చేసుకోలేదు చెప్పండి. ఇంత దూరం వచ్చాం, మనం ఇంకా ఏదైనా పట్నంలో మాత్రమే దొరికేది తిందామత్తయ్యా. పట్నంలో మాత్రమే దొరికేదా? ఏంటే కోడలా అది? పల్లెటూళ్ళలో కాకుండా పట్నంలో దొరికేది నాకు తెలిసి పొల్యూషన్ తప్ప ఇంకేముండదు. అబ్బా, మీ జోకులాపండత్తయ్యా. నేను మొన్న టీవీలో చూశాను, పిజ్జా అని ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుందంట, అది తిందామత్తయ్యా అని కోడలు వెన్నెల చెప్పగా యశోదకి ఏమీ అర్థం కాలేదు. ఏంటే కోడలా అది? పజానా? పజా కాదు, గజా కాదు, పిజ్జా అత్తయ్యా. పదండి, అది కనిపిస్తే చెప్తాను అని చెప్పి వెన్నెల తన అత్త యశోదతో కలిసి పిజ్జా కోసం వెతుకుతూ ఉంది. అప్పుడొక చోట వెన్నెలకి పిజ్జా రెస్టారెంట్ కనిపించింది. అదిగో అక్కడుందత్తయ్యా, పదండి వెళ్ళి తిందాం అని చెప్పి వెన్నెల తన అత్తగారిని తీసుకుని ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్ళింది. ఇద్దరూ ఒక చోట కూర్చుని పిజ్జా ఆర్డర్ చేశారు. కొద్దిసేపటికే వాళ్ల దగ్గరికి పిజ్జా వచ్చింది. అది చూసిన అత్త యశోద, ఏంటే కోడలా ఇది? బ్రెడ్ మీద కూరగాయలు వేసినట్టుంది, ఇదెందులో ముంచుకొని తినాలి అని అమాయకంగా అడిగింది. అప్పుడు వెన్నెల, అత్తయ్యా, దీన్ని ఎందులో ముంచుకొని తినరు, నేరుగా ఇది మాత్రమే తినాలి అని చెప్పి వెన్నెల తన అత్తకి చూపించింది. అది చూసి అత్తయ్య యశోద కూడా తినటం మొదలెట్టింది. ఆహా కోడలా, ఎంత రుచిగా ఉందో అసలు ఈ పిజ్జా. ఇది బిర్యానీ కంటే బావుందసలు. అవునత్తయ్యా, ఇంకోటి చెప్పనా? చెప్పు కోడలా అంటూ ఇద్దరూ కడుపు నిండా తిన్నారు. తర్వాత వాళ్ళింటికి బయలుదేరారు. కోడలా, ఏ మాటకా మాటగాని ఈ పట్నం వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకొని ఉంటారు. లేదంటే వాళ్ళ దగ్గర ఏంటి రకరకాల తినే పదార్థాలు దొరుకుతాయి. ఈ పిజ్జాలు మన ఊళ్ళో దొరుకుతాయా అసలు? నాకైతే ఈ పిజ్జా రోజు తినాలని ఉంది. అవునత్తయ్యా, నాకు కూడా అలాగే ఉంది. అలా వాళ్ళు తిన్న పిజ్జా గురించి, దాని రుచి గురించి మాట్లాడుకుంటూ ఇంటికెళ్లారు. తర్వాత ఒకరోజు, కోడలా, నాకొక ఆలోచన వచ్చిందే. ఏంటత్తయ్యా అది? కోడలా, మన ఊళ్ళో ఎన్నో రకాల హోటళ్లున్నాయి. ఈ పిజ్జా హోటల్ లేదు కదా, మనం ఈ పిజ్జా హోటల్నే పెట్టుకుందాం. దానివల్ల మనకి ఒక వేరే పని చేసినట్టు ఉంటుంది, డబ్బుకి డబ్బు వస్తుంది. చాలా బాగా ఆలోచించారత్తయ్యా, నా మట్టి బుర్రకెందుకు తట్టలేదో ఇంత మంచి ఆలోచన అనుకుంది కోడలు.
అనుకున్నట్టుగానే ఆ ఇద్దరూ కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఊళ్ళో హోటల్ పెట్టి అందులో పిజ్జా అమ్మటం మొదలెట్టారు. అరే, ఈ అత్తాకోడళ్ళు ఏదో కొత్త రకమైన హోటల్ పెట్టారా, పదండి వెళ్ళి తిందాం. అలా ఆ గ్రామంలోని చాలా మంది అత్తకోడళ్ల హోటల్లో పిజ్జా తినడానికి వచ్చేవాళ్లు. దాంతో కొద్ది రోజుల్లోనే వాళ్ళు లాభాల బాట పట్టారు. వీరి పిజ్జా హోటల్ వల్ల అక్కడే ఉన్న హోటల్స్కి జనాలెవరూ వెళ్ళట్లేదు. దాంతో ఆ ఇద్దరు అత్తకోడళ్ల హోటల్ పక్కన ఉన్న మరో హోటల్ యజమాని అయిన గిరి, ఈ అత్తాకోడళ్ళు ఎక్కడి నుండో ఏదో నేర్చుకొచ్చి ఇక్కడ చేసి అమ్మటం మొదలెట్టారు. వీరి వల్ల అసలు నా హోటల్కి జనాలే రావట్లేదు. ఎలాగైనా ఈ అత్తాకోడళ్ళ హోటల్ని పడగొట్టాలి. మళ్ళీ నా హోటల్లోకి జనం కలకలలాడుతూ రావాలి అనుకొని అందుకోసం ప్లాన్ చేస్తున్నాడు. మెల్లిమెల్లిగా గిరి తన హోటల్కి వచ్చే కొంతమంది జనంతో, మీకు తెలుసా, ఈ పిజ్జా అంతా మైదా పిండితోనే చేస్తారంట. అసలు ఈ పిజ్జా తింటే తర్వాత రోగాల బారిన పడతారంట. అవునా, ఇవన్నీ నీకెలా తెలుసు? పట్నంలో ఉండే నా బామ్మర్ది చెప్పాడు. వాళ్ల దోస్తులలో ఒకడు ఇలాగే రోజు పిజ్జా తిని 2 నెలలు ఆస్పత్రి పాలయ్యాడంట. ఇలా గిరి తన హోటల్కి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాడు. దాంతో గిరి చెప్పిన విషయం ఆ నోటా ఈ నోటా ఊరందరికీ పాకిపోయింది. ఇక తరువాత ఎవరూ కూడా పిజ్జా తినడానికి ఆ అత్తకోడళ్ల హోటల్కి వెళ్ళటం లేదు. అత్తయ్యా, ఈ జనాలకేమైందత్తయ్యా? నిన్నటి వరకు ఓ బెల్లం చుట్టూ ఈగల్లాగా ఎగబడి తిన్నారు, ఇప్పుడేంటి ఒక్కరు కూడా రావట్లేదు? నేను అదే ఆలోచిస్తున్నా కోడలా అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే వాళ్ల హోటల్ ముందు నుండి రంగయ్య అనే వ్యక్తి పక్క హోటల్కి వెళ్తున్నాడు. అది చూసిన యశోద, ఓ రంగయ్య, నిన్నటి వరకు మా పిజ్జాని అంతలా తిని ఈ రోజుటి వైపు కూడా చూడట్లేదు, ఏమైంది? ఇన్ని రోజులు మాకు తెలియక మీ దగ్గర ఆ మైదా పిండి తిన్నాం. దానివల్ల మా ఆరోగ్యాలన్నీ పాడైపోయాయి. ఈ విషయం ఊరి వాళ్ళందరికీ తెలిసిపోయింది. అందుకే ఇక నుండి మీ దగ్గర ఎవరూ కూడా పిజ్జా తినరు అని చెప్పి వెళ్ళిపోయాడు రంగయ్య. రంగయ్య మాటలు విని కోడలు వెన్నెల, అదేంటత్తయ్యా, ఏమైందందరికీ ఇలా ఆలోచిస్తున్నారు అని బాధపడుతూ ఉండగా అప్పుడే గిరి వీళ్ల వైపు చూసి నవ్వుతున్నాడు. అది చూసి యశోదకి గిరి మీద అనుమానమొచ్చింది. ఏరా గిరి, ఇది నీ పనా? ఉండుండు, నీకు గట్టిగా సమాధానమిస్తాను అని అనుకుంది యశోద. వెన్నెల మాత్రం బాధపడుతూ, అత్తయ్యా, ఇక మన హోటల్కి జనం ఎవరూ రారా? మనం హోటల్ని మూసెయ్యాలా అని అంటూ ఉంది. ఆ మాటలకు అత్త యశోద, ఎందుకే కోడలా అలా భయపడతావు? దేనికైనా సరే ఒక పరిష్కారం ఉంటుంది. నాకొక్క 2 రోజులు సమయం ఇవ్వు అంటూ చెప్పింది. తర్వాత 2 రోజులు ఆలోచించగా యశోదకి ఒక ఆలోచనొచ్చింది. వెంటనే వెన్నెల దగ్గరికి వెళ్ళి, వెన్నెలా, ఇంక మన హోటల్కి తిరుగులేదు. నాకొక మంచి ఆలోచన వచ్చింది అని చెప్పగా వెన్నెల సంతోషిస్తూ, అవునా, ఏంటత్తయ్యా అది? మనం కార్న్ పిజ్జా చేద్దాం. కార్న్ పిజ్జానా? అవునే కోడలా, ఈ జనాలకి ఆ గిరి మనం చేసే పిజ్జా హెల్త్కి మంచిది కాదని ప్రచారం చేశాడు. ఇప్పుడు మనం కార్న్తో పిజ్జా చేసి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలని అందరికీ తెలిసేలా ప్రచారం చేద్దాం అంటూ చెప్పింది. అత్త యశోద చెప్పినట్టే వాళ్ళు కార్న్ పిజ్జా చేసి అది హెల్త్కి ఎంతో మంచిదని అందరికీ చెప్తూ వచ్చారు. దాంతో అందరూ ఈ కార్న్ పిజ్జా తినడానికి ఎగబడుతున్నారు. అలా వాళ్ళు చేసిన మరో చిన్న ఆలోచనతో వాళ్ల హోటల్ మళ్లీ లాభాల బాట పట్టింది.